దేశంలో నక్సలిజం అంతమైపోయింది ఆపరేషన్ కగార్ తోటి. అర్బన్ నక్సలైట్ లాగా కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ ఉంది. సో దాన్ని కూడా లేకుండా చేసి మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వికసించబోతోంది అన్నటువంటి సంకేతాలు ఇచ్చారు. అటు బీహార్ ఎన్నికలైతేనేమి, హర్యానా ఎన్నికలైతేనేమి, ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికలు కానీ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలుపును ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలను ఎట్లా చూస్తున్నారు నుమాన్ గారు? ఈసారి నా వాయిస్ వెళ్తుందా నుమాన్ గారికి? నుమాన్ గారు వినిపిస్తుందా? రామోహన్ రావు గారు వినిపిస్తుందా? రామోహన్ రావు గారు ఎట్లా అంటే వాస్తవానికి నా మాటల్లో కూడా చెప్పా, చరిత్రను తిరగరాసినటువంటి ఎన్నికలుగా చూడాలి రెండు రాష్ట్రాలని ప్రత్యేకంగా. సార్ కేరళ అంటే ఎక్స్పెక్ట్ చేసినాం యూడీఎఫ్ గెలుస్తుందని చెప్పేసి, బట్ కమింగ్ టు పశ్చిమ బెంగాల్లో కానీ ఇటు తమిళనాడులో కానీ ఒక అనూహ్యమైనటువంటి విజయాలు. సో ఎట్లా చూడొచ్చు అంటే ఈ విజయాలు ఏం లెసన్స్ నేర్పిస్తున్నాయి అనుకోవాలి? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే మిత్రుడు నిమాన్ గారికి అట్లాగే బయలకృష్ణారెడ్డి గారికి నమస్కారం, అభినందనలు కూడా వాళ్ళిద్దరికి కూడా. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 50 ఏళ్ల శ్రమ తర్వాత, జనసంఘ ఏర్పడిన తర్వాత మరి 50 ఏళ్ల శ్రమ తర్వాత అధికారంలోకి వచ్చారు కృష్ణారెడ్డి గారికి. అట్లాగే కొత్తగా రాష్ట్రం, 3 రాష్ట్రాల బదులు ఇంకో రాష్ట్రంలో కేరళలో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి హనుమాన్ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలాగా ఇద్దరికి. ఇందాక అంటే మీరు అన్న మాటలకు 50 ఏళ్ళు అన్నారు, ఇంకొంచెం 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్దాం. రామ్మోహన్ రావు గారు, హౌ ఆర్ యూ? బాగున్నాం సార్. నుమాన్ గారు, ఐ థింక్ మీకు నెట్వర్క్ ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను, మీరు ఐ థింక్ నా వాయిస్ మీకు రానట్టుంది. ఐఎమ్ సారీ ఐ వాజ్ ఆన్ మ్యూట్. బాగా సీరియస్ గా వర్క్ చేసుకుంటారు కింద. నుమాన్ గారు, మీకు అట్లాగే కృష్ణారెడ్డి గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెరొక రాష్ట్రం కొత్తగా గెలుచుకున్నారు. ఎట్లాగో అస్సాంలో పుదుచ్చేరి బీజేపీకే ఉన్నాయి కనుక ఇది చారిత్రాత్మక ప్రజాస్వామ్య విజయం అంటున్నాను. నేను పార్టీలు గెలుపోవడం పక్కన పెడతాను. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం. సార్ ఒక్క మాట, హిందూ రాజకీయాల పునరాగమనం అని మనం పశ్చిమ బెంగాల్లో ఈ పదం వాడవచ్చా? కాదు, నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే హిందూ రాజకీయాల, ముస్లిం రాజకీయాలు కావు, రాజకీయాలే, పార్టీలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఇంకొక రకంగా మనం అంటగట్టే ప్రయత్నం అంటున్నాను. మీరు అన్నదానికి మాట కాదు కానీ అంటే నేను ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, సార్ మీరు 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళారు, ఒక 83 ఏళ్ళ వెనక్కి వెళ్తే గనక బెంగాల్లో హిందూ రాజకీయాలు జరిగేది. 1941లో కృషక్ ప్రజా పార్టీతో పాటు హిందూ మహాసభల టైంలో ప్రగతిశీల కూటమి అప్పుడు బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బిఫోర్ ఇండిపెండెన్స్ 1943 to 1943. కొంచెం ముందుకు వెళ్తాం, 80 కూడా ఇంకా కొంచెం 100 ఏళ్ళకి 150, 200 సంవత్సరాల కిందకి వెళ్తాం. హిందూ మతంలో ఉన్న అనేక దురాచారాలను దునుమాడింది పశ్చిమ బెంగాల్ కదా. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక చిత్తరంజన్ దాస్, ఒక సుభాష్ చంద్ర బోస్, అసలు నిజంగా చెప్పాలంటే రాజా రామ్మోహన్ రాయ్, మీరు సంఘ సంస్కర్తలు అందరూ అక్కడి నుంచి వచ్చారు. మళ్ళీ మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు వీరచలింగం పంతులు, మనకు ఇట్లా చూసుకుంటాం. అందుకని ఏమంటానంటే హిందూ రాజకీయాలు అనకుండా సామాజిక చైతన్యం గల రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ ఒప్పుకోవచ్చు. కానీ దుర్మార్గం ఏంటంటే స్వాతంత్రం వచ్చినాక తక్కువ సార్లు అస్సలు మారకుండా ఏళ్ల తరబడి ఒకే పార్టీకి ఓటేసిన దుర్మార్గం కూడా పశ్చిమ బెంగాల్ కనపడుతుంది. అంటే మార్పు అంగీకరించిన రాష్ట్రంగా మిగిలిపోయిందంట. మార్పు అంగీకరిస్తే మార్పును దశాబ్దాల తర్వాత ఇప్పుడైతే కొంచెం వేగవంతమైంది అంటున్నారు. గతంలో 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని చూశారు వాళ్ళు, 25 ఏళ్ళ దాకా ఏమీ మారలేదు. ఆ తర్వాత 35 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని చూశారు, అప్పుడు ఏం మారలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అంటున్నాను నేను. తృణమూల్ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ లేకుండా అయింది. ఇప్పుడు మనకు వైసీపీ ఎట్లా కాంగ్రెస్ ఎట్లా అదే ఇప్పుడు కాంగ్రెస్ పాలనే అంటున్నాను. అయితే తృణమూల్ కాంగ్రెస్ సోనియాను ఇతరులను ధిక్కరించిన ఇండి కూటమిలో ఉంది కదా. కనుక ఈ మూడు పార్టీలు, మూడు వేరువేరుగా చూసినా లేకుంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు చూసినా, ఈ 3 సార్లు కూడా ప్రజలు చాలా ఓపికగా ఎదురు చూశారు. మారకుండా ఒకే పార్టీకి ఓటేసుకుంటూ వచ్చారు. ఈయన 3 సార్లు, అప్పుడు 5 సార్లు, 7 సార్లు ఇట్లా వేసుకుంటూ వచ్చారు. చివరికి ఈసారి ఇంకొక ఆశ పెట్టుకుని బీజేపీని గెలిపించారు. తిలా పాపం తలా పెట్టారు. ఈ 3 పార్టీలు గతంలో పాలించిన పార్టీలన్నీ కూడా బెంగాల్ అభివృద్ధి పథంలో నడిపించే బదులు వెనక్కి నెట్టినాయి అంటున్నారు. వెనక్కి నెట్టినాయి ఈ మాట ఇప్పటికీ అట్లాగే ఉంటుంది బెంగాల్. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా బెంగాల్ ఈజ్ లైక్ బెంగాల్ అంతే. అంటే ప్రపంచం అంతా మారుతుంటే భారతదేశంలో 4 ప్రధానమైన నగరాలు ఉంటే ఇవాళ కలకత్తా అహ్మదాబాద్ కంటే వెనుకబడింది. కొత్తగా నగరాలు మనకు హైదరాబాదు, బెంగళూరు, అహ్మదాబాద్ 3, అటు 4 బదులు 7 చెప్పుకుంటాం. 7లో అంతిమంగా ఉన్నది. జనాభా ప్రకారం కలకత్తా పెద్దదే కావచ్చు, కానీ అభివృద్ధి పరంగా చూస్తే పశ్చిమ బెంగాల్ పునారిల్లిపోయింది అంటున్నాడు. అందుకే తిలా పాపం తలా పెట్టుకుని అంటున్నాడు. ఇప్పుడు కొత్త ఆశలు పెట్టుకొని బీజేపీని గెలిపిస్తారు. వీళ్ళు దాన్ని మరి కొనసాగిస్తారా?
లేకపోతే నూతన పథంలోకి తీసుకెళ్తారని ప్రధానమంత్రి మోడీ మాటల్లో ఆశ కనిపించింది. అది ఎట్లా చేస్తారో చూద్దాం. ముందుంది ముసళ్ళ పండుగ ఇద్దరికి అంటున్నా. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజాస్వామ్య విజయంగా ఎందుకంటున్నానంటే 3 రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరుగుతున్నది. అది మన కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు. మిగతా 2 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. హ్యాట్రిక్ కొట్టిన మన శర్మ గారు మన అస్సాంలో కానీ, ఇటుపక్క మనకు ఎన్డీఏ కూటమి పుదుచ్చేరిలో అధికారాన్ని చూసుకుంటారు. ఈ 3 రాష్ట్రాల విషయానికి వస్తే దేనికి అదే ప్రత్యేకం అంటున్నాను. నేను ఎప్పుడు చెప్తాను శ్రీకాంత్ గారు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఒక ఎన్నిక ఇంకో ఎన్నికను పోలి ఉండదు. ప్రజాస్వామ్య విజయంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే అంతటా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు స్పష్టంగా ఈ 3 రాష్ట్రాల్లో కనపడ్డాయి. అది అవతల పక్షం ఎవరు నిజంగానే మనకు వాళ్ళు ఆదుకుంటారనుకుని అటువైపు ఓట్లేశారు. సార్, చరిత్రను ముందు పెడుతూ కూడా ఎన్నికల ప్రచారం జరిగింది అనుకోవాలా? ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ మాటలు కానీ, అమిత్ షా మాటలు కానీ చాలా అంటే ఒక పక్కా వర్డ్స్ వాడారు. అంగ, బంగ, కళింగ అన్నటువంటి పదాలు వాడారు. అంటే బీహార్, ప్రస్తుత బెంగాల్ తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఒడిశా ఒకప్పుడు భారతదేశం సుసంపన్నంగా ఉన్నప్పుడు వాస్తవానికి 3 పిల్లర్ లాగా ఉండే. సో మళ్ళీ ఆ కాలపు చరిత్రను తీసుకురావడానికి ఈ పదాలు వాడారనుకోవచ్చా? అవును కదా. అంగరాజ్యాన్ని గతంలో కురుక్షేత్ర మహాసంగ్రహం కన్నా ముందు మనకు దుర్యోధనుడు కర్ణునికి ఇస్తారు, అంటే బీహార్. అట్లాగే బంగా అంటే మనకు ఉమ్మడి బంగ్లాదేశం కలుపుకొని బంగ్లాదేశం. అట్లా కళింగ అశోకుని సామ్రాజ్యం. అందుకని ఇంకొక మాట కూడా అన్నారు, ఇక్కడికి యమునోత్రి నుంచి గంగోత్రి నుంచి మొదలుకొని గంగా సాగర్ వరకు ఇవాళ 4 రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, అట్లాగే బీహార్, తర్వాత బంగ్లాదేశం, ఈ 4 దాకా పోయినామని అన్నారు. నేనేమంటా అంటే ఇది తాత్కాలిక విజయం కాదు, చాలా శాశ్వతమైన నలంద విశ్వవిద్యాలయాలు కానీ, విక్రమశిల విశ్వవిద్యాలయాలు కానీ, తక్షశిల, నరేంద్ర అన్నిటి గురించి ప్రస్తావించారు. ఏమంటా అంటే ఇప్పుడు ముందుంది ముసలి పండుగ ఎందుకంటున్నారంటే బంగ్లాదేశ్ ను బాగు చేయడంలో చాలా శ్రమ పడాల్సి ఉంటది. ఇప్పుడు ఏదైతే బీజేపీ ఒకటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏది కూడా ఆమె రానియలేదు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు గుది పండగ తయారైంది. కాంగ్రెస్ కు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ రానివ్వకుండా నిజంగా కాంగ్రెస్ కు ఒక రకంగా లోపల సంతోషపడుతున్నారు అంటున్నాను అయితే. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సవాల్ చేసింది ఆమె ఒకరు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఒకరు. ఇద్దరు కూడా ఇండి కూటమిలో ఒక రకంగా చెప్పాలంటే ఈ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ వీళ్ళకి కూడా కొరకరానికి పోయేమారిండు. కాకపోతే కాంగ్రెస్ కు నష్టం ఏంటంటే శత్రువు గెలిచిండు కదా, బీజేపీ శత్రువు కదా. కనీసం మన మమతా బెనర్జీ గెలిచి ఉంటే నష్టం లేకుండా, లాభం లేకుండా నష్టం ఉండకపోయేది అని అనుకుంటున్నారు. కానీ ఈ రెండిట్లో చూస్తే బంగ్లాదేశ్, మన పశ్చిమ బెంగాల్ విజయం ఏదైతుందో ఇది అప్రతిహతమైందని నేను కూడా చాలాసార్లు మన అందరం కూడా ఇంక్లూడింగ్ కృష్ణారెడ్డి గారితో సహా మనం అందరం అనుకుంది ఏంటంటే 77 144 అయినా ఇంకో 4 సీట్లు తక్కువ ఉంటాయి కదా అని. ఇవాళ 2/3 మెజార్టీకి దగ్గరగా ఆల్మోస్ట్ దాటి 2/3 మెజార్టీ దాటిపోయిండ్రు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడులో కొత్త తరాన్ని ఆహ్వానించారు. పాత తరం 2 పార్టీల మధ్య మీరే పోటీ పడి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కాదు, మధ్యాహ్నం ఒకరు వస్తారని చెప్పి తమిళనాడు చాలా పెద్ద లెసన్ ఇచ్చింది. తమిళనాడు దేశానికే పెద్ద లెసన్ ఇచ్చింది. సుస్థిర ప్రభుత్వానికి ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తాను. సుస్థిర ప్రభుత్వానికి పెద్దపీట వేశారు. మీరు చూడండి 5 రాష్ట్రాల్లో ఆఖరికి పుదుచ్చేరి ఎంత 30 సీట్లు, 17 సీట్లు ఇట్టున్నాయి, 13 సీట్లు అట్టున్నాయి. కానీ ఏం చేసినా అక్కడ కూడా సుస్థిర ప్రభుత్వం అని అంటూ మొత్తం అంతటా కూడా అస్సాంలో అయితే 6 వంతులు. అట్లాగే మనకు యూడిఎఫ్ కూడా అత్యంత మెజార్టీతో గెలిచింది. చూస్తుంటే మీకు ఎక్కడి 140లో, ఎక్కడి 30, ఎక్కడి 102 అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారు. శశవిధి లేకుండా ప్రజలు తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా అంతిమంగా ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్ష అని ప్రజలు నిరూపించారు. నిజంగా చెప్పి అందరు ఓటర్లకు మన కృతజ్ఞత తెలియజేయాలి. డబ్బును మద్యం పంచినా కూడా మిగతా అన్ని కూడా సక్రమంగా జరిగినట్టు లెక్క. అధికార మార్పిడి ఒకటే మాట చెప్పి ముగిస్తాను. అధికార మార్పిడి ఖచ్చితంగా మన దేశంలో జరిగినంత ఈజీగా ఎక్కడ జరగదు. అందుకని మన దేశంలో 3 వ్యవస్థలు బాగా పనిచేస్తాయి. ఒకటి ఇమ్యునైజేషన్, టీకాల కార్యక్రమం బ్రహ్మాండంగా 140 కోట్ల మంది జనాభా. రెండోది సెన్సస్ జరుగుతున్నారు, సెన్సస్. మూడోది నేను చెప్పాను కదా, ఏదైతే డబ్బు మద్యం ప్రమేయం పక్కన పెడితే ఎన్నికల్లో అధికార మార్పిడి చాలా సదావు జరుగుతుంది. అమెరికా లాంటి పెద్ద దేశంలో అల్గోరే జార్జ్ బుష్, మన సీనియర్ బుష్ గెలిచిండా లేదా అని చెప్పడానికి అల్గోరే ఒప్పుకుంటే తప్ప అక్కడ ప్రకటించలేదు. మన దగ్గర అట్లాగా చూడండి ఎంత ప్రశాంతంగా అధికార మార్పిడి జరుగుతుందో చూడండి. అందుకని ప్రజాస్వామ్యంలో ఉన్న ఫ్లేవర్ అది. ప్రజలు, నాగరికులు, సిటిజన్స్ అంత వేగంగా స్పందించారు, అంత తీవ్రంగా స్పందించారు. అందరికీ ఒకసారి